హలో అండి. నమస్తే మనోహర్ గారు. నేను అర్జున్ అండి మెల్బర్న్ నుంచి. హాయ్ సార్. హాయ్ అర్జున్ గారు. చెప్పండి సార్. 10K 10K స్ట్రాంగ్ అని పెట్టడానికి ఒక చిన్న రీజన్ ఉందండి. మన లాస్ట్ వీక్ మన పిచ్చి బద్రి ఉన్నాడు గదా! సాయి కృష్ణ అని ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు. ఓకే. ఓకే. అతను ప్రతిసారి మీ ఫాలోవర్స్ అంటున్నాడు. మీరు అందరూ గమనించే ఉంటారు మోస్ట్‌లీ. యాహ్! చూసాను. అంటే చూసాను. దాన్ని కొంచెం ఇప్పుడు మన ఆడియన్స్‌కి కానీ, మన ఫ్రెండ్స్‌కి మనం మీ ఫాలోవర్స్ అని కాదండి మేము. వి ఆర్ హియర్ టు లెర్న్. వి ఆర్ హియర్ టు షేర్ అవర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ స్ప్రెడ్ ది సైంటిఫిక్ టెంపర్ అండ్ వాటెవర్ వి లెర్నింగ్ ఫ్రమ్ యూ. అది ఫాలోవర్స్ అనేది కొంచెం మతపరమైన, లేకపోతే ఒక గురువు, లేకపోతే మీరు ఇప్పటిదాకా చెప్పిన ఈ కాషాయవాదుల వాడే పదం అది. అదెందుకో నాకు యాహ్! నచ్చలేదు. అంటే అసలు ఆ మనిషే నచ్చలేదనుకోండి. కానీ అతను ప్రతిసారి మీ ఫాలోవర్స్ అంటుంటే దాన్ని కొంచెం కౌంటర్ ఇద్దాం అనిపించింది. అంటే వాళ్ళకి తెలిసిన ఒకే ఒక్క విద్య అండి అది. దే జస్ట్ ట్రై టు సే మీ వోళ్ళు మీరు వేరే, మేము వేరే అన్నట్టుగా సెపరేటిస్ట్ మెంటాలిటీ ఉంది చూసారా? హ్మ్. అది. హ్మ్. ఇప్పుడు నాకలాంటి ఫీలింగ్ లేదు. నేనన్నా సరే, మీ భక్తులు, మీ భక్తాయిలని అన్నా సరే, ద మొమెంట్ యూ డ్రాప్ దట్ స్టూపిడిటీ యూ ఆర్ మై ఫ్రెండ్. అవును. మీరు చెప్తారు రైట్? అది. రైట్. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద ఫైట్ ఆఫ్ థాట్స్ అంతే. మనుషులతో నాకేంటండి, నేనెవరో తెలీదు, వాళ్ళెవరో నాకు తెలీదు. రైట్? అంతే గదా! వాళ్ళకి మిమ్మల్ని ఏ విషయంలో ఫాలో చేస్తాం? మీ 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 జాబ్ ఏంటో మాకు తెలీదు. అంటే బెంగుళూరు అని ఊరికే ఒక కామన్ నాలెడ్జ్‌గా తెలుసు గానీ, అసలు మీ గురించి మాకేం తెలీదు. జస్ట్ ఈ 3 అవర్స్ మేము షేర్ చేసుకుంటాం మీతోటి అంతే గాని, అంతకన్నా అండ్ మాకు దట్ ఈస్ ఒక్క పాయింట్ కూడా తెలీదు మాకు. ద ఎగ్జాక్ట్ రీజన్ ఐ కీప్ ఇట్ ఎందుకంటే, ఈ ఏదో చెప్పుకోవటానికి భయమేసో ఇదో కాదు. ఎందుకంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ సన్నాసులు రెడీగా ఉంటారండి. అవును. ఇప్పుడు మీ ఎవరైనా ఫేస్ సరే చూపించండి. లేకపోతే మీ ఇన్‌స్టంట్‌గా పర్సనల్ డీటెయిల్స్ తెలియగానే, లేకపోతే ఏదన్నా వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ తెలియగానే, అసలు హ్మ్. టాపిక్ నుంచి డైవర్ట్ చేసి, ఇంకా మిగతా వాటన్నిటి గురించి మాట్లాడడానికి సిద్ధపడతారనమాట. సో, యాహ్! టు కీప్ దెమ్ హానెస్ట్, ఐ హావ్ టు కీప్ ఇప్పుడు ఆన్ చేయడానికి, మాట్లాడడానికి పెద్ద విషయం కాదు. ఆల్రెడీ సమ్ ఆఫ్ మై వీడియోస్ ఐ ఆల్రెడీ అపియర్. అవునవును. రైట్? మీ ఫోటో ఓల్డర్ ఉంటుంది. వీడియోస్‌లో. విషయాలు తెలిసిన దగ్గర నుంచి ఇప్పుడు ఆహ్, 'తులసి చందు' ఒకామె ఉంది. ఇంకా ఆమె మీద పర్సనల్ ట్రోల్స్ చేయటం ఇవన్నీ. సో, టాపిక్ డైవర్ట్ చేయడానికి తప్ప వేరే వానికి ఎందుకు పనికిరారు వీళ్ళనమాట. బాబు గోగినేని గురించి గాని, లేకపోతే వాళ్ళ ఏంటి కేసుల గురించో, లేకపోతే డిస్కషన్‌ల గురించి, వాటి గురించి, వీటి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, ఇలాంటి సోది డిస్కషన్‌లన్నీ మొదలుపెట్టి, డైరెక్ట్‌గా మాట్లాడటానికి దమ్ము చూపించట్లేదు. దట్స్ ద ఓన్లీ రీజన్ ఐ కీప్ ఇట్ సెపరేట్. వాయిస్ మాత్రమే ఉంటుంది. చేతనైనోళ్ళు వచ్చి శాస్త్రార్థం చేసుకోండి అని మాత్రమే తప్ప, ఐ ఐ టోటలీ యామ్ విత్ యూ అండి. వి డోంట్ నీడ్ ఫాలోవర్స్. వి నీడ్ థింకర్స్. అంతేనండి. థింకర్స్ అండ్ ఇప్పుడు మీరన్న దానిలో పర్పస్ డిఫై అవుద్దండి. దాన్ని పర్సనల్ డేటాకెళ్ళిపోయి, వాళ్ళు మిమ్మల్ని ఏదో పర్సనల్ లెవెల్‌లో మిమ్మల్ని ట్రోల్ చేసి, మీరు వాడికి కౌంటర్ ఇచ్చి, మన మన పర్పస్ అంతా అది మన సైడ్ ట్రాక్ అయిపోయిద్దనమాట అట్లా చేస్తే. అదే. హ్మ్. ఈ 10 మన ఎస్‌జి రావు గారికి కూడా థాంక్ యూ ఎస్‌జి రావు గారు. మీరు వింటున్నారో లేకపోతే తర్వాతైనా వింటారు. లాస్ట్ వీక్ చాలా మంచి పాయింట్స్ మాతోటి అందరితో షేర్ చేసుకున్నారు. దట్ వాస్ రియల్లీ ఎ ఫీల్ గుడ్ మొమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆహ్, ఇంకా ఇప్పుడు ఈ 10,000లో దాదాపు 9,000 చిల్లర మన మగ వెధవలమే ఉంటామేమోనండి. మన లేడీస్ ఎక్కువ కావాలి మనకెక్కువ. అవునవును. ఎందుకంటే మీరు కానీ మీరు చెప్పినట్టు వ్యూవర్స్ ఉన్నారండి. వ్యూవర్స్ ఉన్నారు ఉన్నారు. మన యాక్చువల్లీ. పేర్లు వినిపిస్తాయి హ్మ్. అప్పుడప్పుడండి. మన వాణి గారు, మాధవి అని ఒకసారి 1, 2 సార్లొచ్చారు. మా అవును. మాధవియా? మాధురియా? మాధవి గారు. ఆహ్, ఇంకా ఒకళ్ళిద్దరు లేడీస్ వచ్చారు గానీ పెద్దగా రావట్లేదండి. వాళ్ళు కూడా ఎక్కువ షేర్ చేసుకోవాలి. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ నంబర్ కానీ ఆఫ్ పీపుల్ అంటే ఉన్న ప్రాబ్లమ్స్ ఏమంటే కామెంట్స్‌లో కొంతమందొస్తారండి. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆహ్, డెలిబరేట్‌లీ చేంజ్ నేమ్స్. ఐ అండర్‌స్టాండ్ వై దే డూ థట్. ఓకే. బట్ దేర్ ఆర్. ఐ హోప్ వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ తగ్గి పబ్లిక్‌గా వాళ్ళ ఒపీనియన్స్‌ని షేర్ చేసుకునే ఇంట్రెస్ట్ రావాలని కోరుకుంటున్నాను. ఓకే అండి. అంటే ఇప్పుడు ఈ లేడీస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇవాళ నా క్వెషన్ ఏంటంటేనండి మీకు ట్రెడిషన్ అండ్ కల్చర్. హౌ డు యూ డిఫరెన్షియేట్ దెమ్ ఆర్ హౌ డు యూ డిఫైన్ దెమ్? అండ్ ఇప్పుడు మేము ఫేస్ చేసే ఇప్పుడు మా ఎన్ఆర్ఐ ఇష్యూస్ ఉంటాయి గదండీ ఇక్కడ. హ్మ్. కన్‌ఫ్యూజ్డ్ మైండ్ సెట్సు. అంటే ఇప్పుడు నేనంటే క్లియర్. ఫార్వర్డ్ థింకింగ్ అండ్ ప్రోగ్రెసివ్ థింకర్ కాబట్టి ఐయామ్ ఓకే విత్ ఎనీథింగ్. కానీ
ఈ మధ్యస్థంగా లేకపోతే అటు ఇటుగా ఉండేవాళ్ళు చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటారు. వాళ్ళకి ట్రెడిషన్ అండ్ కల్చర్ అనేది నాకు అర్థం ఒక్కొక్కసారి దాన్ని ఆల్టర్‌నేటివ్‌గా వాడతా ఉంటారు ఆ 2 పదాలని. హ్మ్. హ్మ్. ప్లస్ ఇప్పుడు మన సౌత్ ఇండియన్స్ ఉంటారనుకోండి. మన మన ట్రెడిషనల్ డ్రెస్ ఏసుకోవాలంటారు. అందరూ ఏసుకునేది నార్త్ ఇండియన్ బట్టలు. వాళ్ళేదో ఏదో ఏదో అంటారు చూడండి వాటిని. మన కుర్తా, పైజమా లాంటివి. షేర్వానీలు. షేర్వానీలు టైప్. షేర్వానీలు. అది మన మన ట్రెడిషన్ కాదు గదా! కానీ అది అవును. ఎందుకో మిస్ అవుతారు. అట్లాంటి పాయింట్స్ చూడటానికే స్ట్రాంగ్ బేస్ ఉన్నట్టుంటది వాళ్ళ ఆర్గ్యుమెంట్‌లో. కానీ చేసే పనుల్లో అవి కనిపించవు. మీ మీ ఏబీసీడీస్ అంటారు కామెంట్స్ చూసారా? కావాలండి దీని గురించి. ఏబీసీడీలు అంటారు చూసారా? కన్‌ఫ్యూజ్డ్ దేశీలనమాట. అమెరికన్ కన్‌ఫ్యూజ్ బార్న్ చేసి. అంటారు. ఇక్కడ ఆస్ట్రేలియన్ గూడా అనుకోవచ్చు. ఓకే. ఇట్ వాస్ ఆల్‌వేస్. ఆ! ట్రెడిషన్ అంటే ట్రెడిషన్ అంటే వాళ్ళ పూర్వీకులు చేసేది. కల్చర్ అంటే మన చుట్టుపక్కల ఉన్న అందరూ కలిసి చేసుకునేది. దే ఆర్ వెరీ వెరీ రిలేటెడ్ టర్మ్స్ అండి. ఐ హుహు. డోంట్ హావ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. కాకపోతే ఏంటంటే మన రూట్స్‌ని గుర్తుపెట్టుకోవటం అని. ప్లస్ ఇప్పుడు ట్రెడిషన్ అంటే ఈక్వల్ టు రిలిజియన్ అనుకుంటారు. దట్స్ నాట్ ట్రూ అండి. ట్రెడిషన్ ఈస్ నాట్ రిలిజియన్. బట్ రిలిజియన్ టెండ్స్ టు మాడ్యులేట్ ఎవ్రీథింగ్. మన సామ్ హారిస్ అంటూ ఉంటాడు చూసారా? కల్చర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ మాడ్యులేటెడ్ బై రిలిజియన్. హ్మ్. ఆహ్, ఒకే ఇస్లాం మతం ఉన్న పాటించే వాళ్ళు కూడా ప్రపంచంలో వేరు వేరు చోట్ల వేరు వేరు రకాల ఫుడ్స్ తింటారు. ఇండోనేషియా, మలేషియా ప్రాంతంలో ముస్లిమ్స్ పోర్క్ గూడా తింటారు. ప్రపంచంలో ఇంకెక్కడ తినరు మరి. అక్కడ ఓకే. హ్మ్. ఓకే. రైట్. సో, దట్ ఈస్ దేర్ కల్చరల్ యాస్పెక్ట్ అన్నమాట. సో, ఒక్కొక్కసారి మతం మారినా సరే, కాన్సెప్ట్, థాట్ ప్రాసెస్ మారినా సరే, కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ మాత్రం మారదండి. వాళ్ళు ఆహ్, సో, ఒక కల్చరల్ ఐస్‌బర్గ్ ఫోటో ఒకటుంటుంది. ఐ డోంట్ నో హౌ టు బ్రింగ్ దట్ రైట్ నౌ. పైకి కనిపించేవి 4, 5 మాత్రమే ఉంటాయి. అంటే వాళ్ళ హావభావాలు, మాటలు అవి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి తప్ప, అండర్‌లయింగ్ చాలా చాలా ఫీచర్స్ ఉంటాయన్నమాట. కల్చరల్ అది. ట్రెడిషన్ అంటే ద థింగ్స్ దట్ యూ డూ. రైట్. ఒక ఫెస్టివల్ రాంగానే లేకపోతే ఒక ఆహ్, మంత్లీ వన్స్ ఇలా కలవాలి అనుకోవటమో, లేకపోతే ది ట్రెడిషనల్ క్విజీన్ అంటారు. వండుకునే విధానం ఇవన్నీ. నన్ ఆఫ్ దీస్ ఆర్ యాక్చువల్లీ రిలేటెడ్ డైరెక్ట్‌లీ విత్ రిలిజన్. కొంతమంది అంటే ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నోళ్ళు గాని, లేకపోతే హైపర్ ఎథీస్ట్‌లు కొంతమంది ఉంటారు. వాళ్ళేమనుకుంటారంటే ఎవ్రీథింగ్ కల్చరల్ ఈజ్ రిలిజియస్ అనుకోని వాళ్ళు మొత్తాన్ని వదిలేసుకుందామని చూస్తారు. ఓకే. రైట్. ఐ సమ్‌హౌ హావ్ ఎ స్మాల్ ట్రబుల్ విత్ థట్. ఎందుకంటే మన రూట్స్ మనం అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాటెవర్ యూ డూ టు ట్రై అండ్ ఎరేజ్ యువర్ పాస్ట్, యువర్ జీనోటైప్ అండ్ యువర్ ఎక్స్‌ప్రెషన్ విల్ నాట్ అలౌ యూ టు డూ థట్. రైట్. మీరెంత నేను ఆస్ట్రేలియన్ అనుకున్నా, కెనేడియన్ అనుకున్నా సరే, ద పీపుల్ విల్ రిమైండ్ యూ వెరీ క్విక్‌లీ థట్ యూ ఆర్ అన్ ఇండియన్. రైట్. మన కిడ్స్‌లో అది ఉండదండి. మన నెక్స్ట్ జనరేషన్‌లో దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఎవ్రీథింగ్. వ ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకది సో, రాదు. అప్పటి వరకు యూ హావ్ టు మెయింటైన్ దట్ క్లారిటీ అన్నమాట. ఓకే. హ్మ్. ఆహ్, లేదు నేనసల కల్చరల్ యాక్టివిటీస్ ఏది ఫాలో అవ్వను అని అనుకుంటే ఆహ్, అలాగని జెప్పి కెనేడియన్స్ గాని, ఆస్ట్రేలియన్స్ గాని వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్‌కి అంటే వాళ్ళ దేర్ కల్చరల్ యాక్టివిటీస్ కుడ్ బి ఎ లిటిల్ డిఫరెంట్. క్యాన్ యూ మింగిల్ విత్ దెమ్ యాస్ ఫాస్ట్ యాస్ యూ క్యాన్. అది కొంచెం కష్టం. ఫస్ట్ జనరేషన్ వాళ్ళకి కష్టం అవుతుందది. మన ఫస్ట్ జనరేషన్ కష్టం అది. రైట్. సెకండ్ హ్మ్. జనరేషన్ వాళ్ళు అందులోనే ఉండటం వల్ల స్కూల్స్ అన్నీ కాస్త లిబరల్‌గా ఉండటం వల్ల ఈ ఈ కలర్ బ్లైండ్‌గా టీచింగ్ చేయటం వల్ల దే టెండ్ టు అడ్జస్ట్ ఎ లిటిల్ బిట్ ఈజీ. అంటే బార్బిక్యూ పార్టీ ఉందనంగానే వెళ్ళిపోవటం. కానీ మన ఫస్ట్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ కూడా ట్రై చేయాలండి అసిమిలేట్ అవ్వటానికి వీలైనంత వరకు కదా! యెస్. హ్మ్. నా ఉద్దేశ్యం అయితే అదేనండి. వేర్ ఎవర్ యూ ఆర్ అంటే టెంపరరీగా ఆర్ పర్మనెంట్ వేర్ ఎవర్ యూ ఆర్ యూ ఫస్ట్ హావ్ టు ట్రై టు బి రోమన్ వెన్ యూ ఆర్ ఇన్ రోమ్. హ్మ్. యాహ్! రైట్. అన్నీ మార్చుకోవాల్సిన పని లేదు. అట్‌లీస్ట్ ఇన్ ద పబ్లిక్. అట్ హోమ్ యూ ఆర్ వాట్ యూ ఆర్. ఓకే. నీట్‌గా లుంగీ కట్టుకొని, కాళ్ళు జాపుకొని ఆ! వడ్లు తీసుకొని బియ్యం నోట్లో ఏసుకోవడం. ఇది మన కామన్ కాన్సెప్ట్ అనుకోండి. యూ ఆర్ హ్యాపీ టు డూ దట్ అట్ యువర్ హౌస్. రైట్. హ్మ్. ఇట్ డజంట్ మ్యాటర్ మీరు వాషింగ్టన్‌లో ఉన్నారా, టొరంటోలో ఉన్నారా, మెల్బోర్న్‌లో ఉన్నారా, ఎక్కడైనా సరే యూ కుడ్ స్టిల్ డూ దట్. లుంగీ కొనుక్కోవడం, తెచ్చుకోవడం యూ కుడ్ డూ దట్. రైట్. హ్మ్. సరే. అంటే ఈ ఒక్క పాయింట్ లాస్ట్ ఇంకొక దీన్ని ఎలాబరేట్ చేస్తాను. ఈరోజు మా ఫ్యామిలీలో వాళ్ళకి ఒక అంటే మా ఫంక్షన్ గాదు. మా మా సిస్టర్ వాళ్ళు వెళ్తున్నారు ఇన్వైట్ చేస్తే. ఒక హ్మ్. ఓణీల ఫంక్షన్‌కెళ్తున్నారండి ఇక్కడ మెల్బోర్న్‌లో ఒక చిన్న అమ్మాయిది. హ్మ్. హ్మ్. 11 ఆర్ 12 ఇయర్ ఓల్డ్ కిడ్‌కి ఓణీలు.
నాకు ఆ దానిలో వచ్చింది ఇదంతా. అసలేంటి వీళ్ళు కల్చర్ అండ్ ట్రెడిషన్‌ని కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి, ఇప్పుడది ఒకప్పుడు మీరు ఇప్పుడు దాకా చెప్పిన సనాతన ధర్మంలో గాని, మన ట్రెడిషన్‌లో గాని అదొక పార్ట్ ఆఫ్ లైఫ్‌గా ఉండేదేమో ఒకప్పుడు. టు యెస్. అనౌన్స్ టు ద పబ్లిక్ దట్ సర్టెన్ గర్ల్ ఈస్ నౌ ఏ మేజర్ అనేది. అంటే ఆ రోజుల్లో 11, 12 ఇయర్స్ ఓల్డ్ మ్యారేజ్ ఏజ్ కాబట్టి ఆ రోజుల్లో. కరెక్ట్. కానీ ఇప్పుడు ఒక స్మాల్ చైల్డ్‌ని వి ఆర్ వాట్స్ ద రైట్ వర్డ్ ఫర్ ఇట్? ఆబ్జెక్టిఫైయింగ్ హ్మ్. హ్మ్. విత్ ఎ ప్రీమెచ్యూర్ సెక్షువలైజేషన్ ఆఫ్ ద కిడ్ హ్మ్. అనేది మనం హౌ ఫార్ కెన్ వి టేక్ ఇట్ అండి యాస్ ఎ ఫస్ట్ జనరేషన్ ఎన్ఆర్ఐ? వాట్స్ యువర్ థాట్ అబౌట్ ఇట్? నా థాట్ ఏంటంటే ఇఫ్ అంటే ఇట్స్ అ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్. దానికి ఉన్న కానోటేషన్ పాతది అయ్యుండొచ్చు. డెఫినెట్‌లీ వాట్ యూ సెడ్ అంటే ఆబ్జెక్టిఫికేషన్ అని. ఆ ఆబ్జెక్టిఫికేషన్ అనే కాన్సెప్ట్ అమ్మాయికి తెలీదు కదా! షీ ఈస్ టూ యంగ్ టు నో థాట్. తెలీదు. బట్ కెన్ వి సబ్జెక్ట్ హర్ టు గో త్రూ ఆల్ థీస్ బికాస్ షీ ఈస్ టూ యంగ్? ఐ ఐ ఐ ఐ స్టిల్ డోంట్ నో ఎ గుడ్ ఆన్సర్ టు థాట్ అండి. ఎందుకంటే ఓకే. పీపుల్ సే ఎ లాట్. ఇప్పుడు చెవులు కుట్టించడం అని ఒకటుంటుంది. రైట్? హ్మ్. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వెన్ షీ కాంట్ ఈవెన్ మేక్ హర్ ఓన్ డెసిషన్. వెన్ షీ కాంట్ ఈవెన్ అబ్జెక్ట్ టు ఇట్. ఓకే. హ్మ్. అప్పుడు చెవులు కుట్టిచ్చి, ముక్కులు కుట్టిచ్చి ఎందుకంటే తల్లులకి కొంత అదుంటుంది గదా! హ్యాంగింగ్స్ యేసుకుంటే ఎంత బావుంటది. అది లేకపోతే ఏదో వెల్తీగా ఉన్నట్టుంటుంది అని దే వాంట్ టు డూ ఇట్. ఐ హ్మ్. స్టిల్ డోంట్ నో హౌ టు రియాక్ట్ టు థట్. ఎందుకంటే అది మన ఆహ్, అభిప్రాయాలండి. తల్లి అభిప్రాయం అది రుద్దుతున్నాం మనం పిల్లల మీద కదా! రైట్. రైట్. ఇప్పుడు ఈ ఓణీల ఫంక్షన్ గూడా నాకు ఎందుకో నేను చానా ఇదయ్యానండి. కనెక్ట్ అయ్యాను ఇవాళ డిస్కషన్ జరిగిన తర్వాత మా ఫ్యామిలీ తోటి. ఈ హ్మ్. కొంతమంది ఇక్కడ మెల్బోర్న్‌లో పెరిగి ఫంక్షన్స్ చేపిచ్చుకున్న ఇప్పుడు 18, 17, 18 ఇయర్ ఓల్డ్ వచ్చిన గర్ల్స్ తోటి ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నా. అసలు ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏంటి? ఆ రోజుల్లో తెలీదు. వాళ్ళేదో కూర్చున్నారు, అలంకరించారు, కూర్చున్నారు అయిపోయింది. యాస్ మోస్ట్‌లీ ఏ దే వుడ్ సే ఐ వుడెంట్ వాంట్ టు డూ థట్ అని అనిపిస్తది. అది నేను ఇది తెలుసుకోవాలనుకుంటున్నా. చూద్దాం ఎట్లుంటదో. ఇంకోటి ఈ ఓణీల్ ఫంక్షన్ అనేది ఇట్స్ నాట్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఇండియన్ అండి. మొత్తం ప్రపంచం హ్మ్. అంతా ఉంది. అండ్ ఇన్ మెక్సికన్ ఫ్యామిలీస్‌లో దీన్ని కిన్సేస్ అంటారు. వాళ్ళకి 15 హ్మ్. ఏళ్ళకి చేస్తారనమాట. అంటే ఓకే. వుమెన్ ఇస్ గర్ల్ ఇస్ బికమింగ్ ఎ వుమన్. అదేనండి. అంటే ఫంక్షన్ కాదు. ఇప్పుడు మీరన్నట్టు సోషల్ గ్యాదరింగు అదంతా ఆ మసాలా అంతా ఓకే. కానీ ఇక్కడ మెయిన్ డిష్ ఏంటంటే, మెయిన్ ఐటము హ్మ్. ఆబ్జెక్టిఫైయింగ్. వి ఆర్ షోకేసింగ్ ఎ గర్ల్. దట్ ఆహ్, షీ ఈస్ నౌ మెచ్యూర్. అది ఆ ఒక్క పాయింట్‌నే నేను కొంచెం రిసర్చ్ చేద్దాం అసలు వీళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి. అంటే ఒక ట్రెడిషనల్ వేలో పెరిగిన అమ్మాయికి ఓకే అనొచ్చేమో. ఏముందిలేండి మా పేరెంట్స్ అన్నారు అయిపోయింది అనుకోవచ్చు. హ్మ్. హ్మ్. కానీ ఒకసారి వాళ్ళు యూనివర్సిటీ గాని, ఇట్లా హై స్కూల్ ఏజ్‌కొచ్చిన తర్వాత వాళ్ళ థింకింగ్ మారొచ్చు అనేది నా అభిప్రాయం అండి. మారుతదండి. చూద్దాం. మారుతదండి. బికాస్ ఇఫ్ దే ఆర్ ఇన్ దీస్ యూనివర్సిటీస్ దే వుడ్ డెఫినైట్‌లీ అబ్జెక్ట్ టు ఇట్. హ్మ్. అది ఎందుకలా చేయాలి అన్న వస్తుంది. బట్ ఐ డోంట్ నో. ఐ డోంట్ నో హౌ టు ఎగ్జాక్ట్‌లీ రెస్పాండ్ టు థట్. నేనైతే చేయడానికి ఇష్టపడను. దేర్ ఆ! ఆర్ సమ్ పీపుల్ హూ వాంట్స్ టు డూ థట్. దానికొక వియర్డ్ ఆన్సర్ నేను విన్నదేందంటే, మరి నైట్ క్లబ్‌లోకెళ్ళిన అమ్మాయిల బట్టలెట్లున్నాయో నీకు తెలీదా అంటారు. అంటే ఇప్పుడు నైట్ క్లబ్‌లో ఎళ్ళే అమ్మాయి పర్పస్ వేరండి. ఆ అమ్మాయి షీ వాంట్స్ దట్ అటెన్షన్ ఫ్రమ్ మెన్. ఇంకొకటి, ఇంకొకటి ఇట్ హాస్ టు బి క్లియర్. షీ ఈస్ గోయింగ్ విత్ హర్ ఓన్ విష్ అండ్ విల్. ఎగ్జాక్ట్‌లీ. అవునవును. రైట్. అమ్మాయి హ్మ్. వచ్చి 15 ఏళ్ళకో, 14 ఏళ్ళకో వచ్చి, అమ్మ నాకు ఈ ఫంక్షన్ కావాలి. మా ఫ్రెండ్స్ అందరూ చేసుకున్నారు. నాకు కావాలి అన్నదనుకోండి. హ్మ్. దెన్ మేబీ యుడ్ లైక్ టు డూ ఇట్. షీ యెస్. వాంట్స్ ఇట్ యెస్. గదా! హ్మ్. అట్‌లీస్ట్ సొంత డెసిషన్ చేసుకున్నది మేజర్ కాకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ షీ నోస్ వాట్ ఈస్ అటెన్షన్ అండ్ నాట్ అటెన్షన్. మా ఫ్రెండ్స్ కరెక్టే. అందరికి చేశారు. నువ్వెందుకు చేయట్లేదు నాకు అని అడిగిందనుకోండి. మేబీ దట్స్ ఎ వే టు డూ హ్మ్. ఇట్. అది కరెక్ట్ అండి. అది మనకి చాయిస్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు రైజ్ చేశారు. వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఓకే. యాస్ ఎ పేరెంట్ మనం చేయాలి. నాకు రైట్. నాకు ఆ నైట్ క్లబ్ అనాలజీన ఏం ఆలోచిస్తున్నారు అంటే అసలు ఆలోచనే సరిగ్గా లేదు. చిన్న పిల్లల గురించి మాట్లాడుతుంటే మీరు అంటే నైట్ ఎక్స్‌ట్రీమ్‌కి క్లబ్స్ తీసుకెళ్ళాలండి. గురించి టు హ్మ్. స్టాప్ ఎదురు మనిషిని నోరు మూయించాలంటే ఒక ఎక్స్‌ట్రీమ్ ఎగ్జాంపుల్ తీసి, ఆ ఎగ్జాంపుల్‌ని వాళ్ళు నో అని చెప్పటానికి వీల్లేనంత ఎక్స్‌ట్రీమ్ తీసుకెళ్ళి, అవును. టక్కన నోరు మూయించేసేసి, ఈ టాపిక్ డైవర్ట్ చేసి పారిపోతారండి. పారిపోతారు. ఆహ్, ఆ ఎగ్జాంపుల్‌ని అక్కడ ఆపేద్దాం సరే. ఓకే. దాన్ని పక్కన పెట్టేసేయి. నౌ టాక్ అబౌట్ థిస్ అంటే నో, 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 నో అక్కడే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ముందు అంటే నైట్ క్లబ్స్‌కి అమ్మాయిలెళ్తే ఓకేనా? మీ కూతురెళ్తే ఓకేనా? అని జెప్పి దే హ్మ్. ట్రై టు పర్సనలైజ్ ఇట్ హోల్లీ పర్సనలైజ్. అండ్ అవును. హ్మ్. నా కూతురు, నా కూతురు ఆ దేశం యొక్క లీగల్ ఏజ్ దాటిన తర్వాత ఇఫ్ షీ వాంట్స్ టు గో టు ఎ పబ్, షీ కెన్ గో టు ఎ పబ్.
సింపుల్ ఆఫ్ యాస్. కోర్స్ అండి. అంతే. హూ ఆర్ వి రైట్? టు స్టాప్ హర్? ఎగ్జాక్ట్‌లీ. లీగల్ ఏజ్ వచ్చేసింది. చట్ట ప్రకారం ప్లస్ అడల్ట్ గాను ఉంది. చట్ట ప్రకారం వాంట్స్ టు కన్జ్యూమ్ ఆల్కహాల్ షీ కెన్ గో అహెడ్ అండ్ డూ ఇట్ అండి. అడల్ట్ అయిన తర్వాత మీనింగే అది కదా! అట్ వాట్ అవును. పాయింట్ ఇన్ టైమ్ ఏ వయసొచ్చిన తర్వాత మనం వాళ్ళని ఆపాలండి? లా కాదండి క్లియర్‌లీ ఇప్పుడు టెల్స్ దట్. ఈచ్ కంట్రీలో లా క్లియర్‌లీ టెల్స్ దట్. ఓకే. సమ్ కంట్రీస్ ఇట్ ఈస్ 17, సమ్ కంట్రీస్ ఇట్ ఈస్ 18, సమ్ కంట్రీస్ ఇట్ ఈస్ ప్రాబబ్లీ 19 ఆర్ 20. రైట్? ఇప్పుడు అదే యాహ్! డ్ర డ్ర డ్రైవింగ్ ఉందండి. ఇప్పుడు డ్రైవింగ్ 18 లీగల్ ఏజ్ ఇక్కడ ఆస్ట్రేలియాలో. ప్రతి హ్మ్. ఒక్క ప్రతి ఒక్కడు వాళ్ళ పిల్లలకి కార్ కొనిపేస్తాడు 18 బర్త్‌డే రాంగానే. హ్మ్. అది వాళ్ళకి ఎంత దే ఆర్ పుట్టింగ్ దేర్ చిల్డ్రన్ ఇన్ ది బిగ్గెస్ట్ డేంజర్. డ్రైవింగ్ అనేది దే ఆర్ ఆన్ దేర్ ఓన్, ఆన్ ద రోడ్. హ్మ్. ఏ ప్రొటెక్షన్ లేదు. ఏది యాస్ ఎ పేరెంట్‌గా గాని, యాస్ ఎ కేర్ గివర్‌గా గాని. ఒక్కటే ఒక్క బాయ్ ఆర్ ఎ గర్ల్ దానికి ఓకే. కానీ హ్మ్. ఈ ఈ మిగతా విషయాల్లో మాత్రం చాలా కన్జర్వేటివ్‌గా, చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఎట్లా పెరగాలి? ఎట్లా ఉంచాలి? అని కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు ఇట్లాంటి విషయాల్లో. అందుకే సో నాకు ఈ ట్రెడిషన్ అండ్ కల్చర్ మధ్యలో వాళ్ళు కొంచెం ఒక సంక్లిష్టంగా ఉండి అటు ఇటు కాకుండా ఉంటున్నారనిపిచ్చిద్ది ఒక్కోసారి. మన ఎస్‌జి రావు గారు కరెక్ట్‌గా అన్నారు. ఎన్‌ఆర్‌ఐస్ వాళ్ళొక విచిత్రమైన సందిగ్ధంలో పడిపోయి ఉంటారండి ఎప్పుడుని. హ్మ్. ఏంటంటే దే ఆర్ అవే ఫ్రమ్ దేర్ మదర్ ల్యాండ్ గదా! సో, వాళ్ళేదో తల్లికి ద్రోహం చేస్తున్న ఫీలింగ్ తోటి అతి చేయడానికి కొంచెం ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. ఐయామ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ద ఎన్‌ఆర్‌ఐస్ హూ డూ అతి. మేము హ్మ్. చాలా మందేంటంటే లిబరల్‌గా థింక్ చేసి ఆహ్, అరే! దేశాన్నే వదిలొచ్చినోళ్ళం ఇప్పుడు మనకెందుకు ఈ ఎచ్చులన్నీ ఎందుకు? మన దగ్గర ఫంక్షన్స్ చేసుకోవడం ఓకే. పెళ్ళిళ్ళు చేసుకుంటాం. పెళ్ళిళ్ళకెళ్తాం. ఏంటి ఇతరత్ర ఫంక్షన్స్‌కెళ్తాం, కలుస్తాం. దీపావళికి కలుస్తాం. రైట్? దేర్ ఆర్ సో మెనీ అదర్ వేస్ టు సెలబ్రేట్ అవర్ ఇండియన్‌నెస్. రైట్? ఇండియన్‌నెస్. ఆఫ్ కోర్స్. ఆహ్, అవునండి. రైట్? కానీ ఇలాంటి పర్టిక్యులర్ కొన్ని విషయాలను మాత్రం అతిగా చేస్తారు. ఇప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు గూడా చెయ్యనంత వ్రతాలు, అబ్బో! డెకరేషన్‌లు అక్కడికెళ్ళమాకండి మీరు. చేసి రథాలంటే మనం గంట మాట్లాడుకోవాలి ఇప్పుడింకా. అదే చెప్తున్నా. అసలు మరీ అక్కడికెళ్ళగానే దారుణం అండి. కొత్త కొత్త బ్రాండ్ న్యూ హౌస్‌లు కట్టిచ్చి, స్మోక్ అలారం డిస్మాంటిల్ చేసి వ్రతాలు, హోమాలు చేసేవాళ్ళున్నారిక్కడ అదే. ఇంట్లో. అదే. అసలు అది చూసాను. ఇల్లీగల్. చూసాను. ఎందుకంటే ఆ స్మోక్ రాకూడదు గదా! దానికి మొత్తం అవును. చానా రిస్క్ తీసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు. అదసలు కాపోతే టు ఎండ్ మై కాల్ అండి. ఆహ్, నెక్స్ట్ జనరేషన్ ఆర్ వెరీ క్లియర్ అండి. వి ఆర్ ఓకే విత్ దట్. హ్మ్. మన జనరేషన్ ఇట్లానే అటు ఇటుగా ఉండి ఏదో నేర్చుకోకుండా అట్లా ఉంటాం గానీ, నెక్స్ట్ జనరేషన్ ఇండియన్స్ సారీ ఇప్పుడు ఎన్ఆర్ఐ కాదు ఎన్ఆర్‌బీస్ అనాలేమో. అదే. అదొక అదొక లొల్లి మొదలైంది. ఎలక్షన్స్ వస్తున్నాయిగా. ఆ అంతే. యూనిక్ ఇడియట్ ఒకడున్నాడుగా వాడు ఇట్లాంటివి చేస్తుంటాడు. సరే అండి. అంటే ఆ! హోప్ అంటే ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ గ్రోయింగ్ అప్ హియర్ ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దేర్ లైఫ్ అండ్ దేర్ ప్రాక్టీసెస్. దేర్స్ నో ఇష్యూ అబౌట్ ఇట్ అట్ ఆల్. హోప్‌ఫుల్లీ అండి. హ్మ్. ఓకే. రైట్ సార్. మరైతే రైట్ నెక్స్ట్ అండి. వీక్ వి విల్ రిజర్వ్ ఫర్ అవర్ ఆస్ట్రోఫిజిక్స్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్. ఓకేనండి అర్జున్ గారు. ఓకే. రైట్ సార్ మరి.